స్తోత్రం స్తోత్రం. ఒకసారి చెక్ చేయాలి వాయిస్ ఎట్లా వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి దేవుడు మనకిచ్చినటువంటి అద్భుత అవకాశము ఆయన సన్నిధానములో ఈ రీతిగా ప్రభు నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి మంచి తరుణమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈ స్తుతి నైవేద్యపును కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాని వందనాలు దేవా. అతి కాంక్షణీయుడవు, అతి మనోహరుడవు, అతి సుందరుడవు, 10,000 మందిలో కోరదగిన వాడవు. నీకు స్తోత్రాలు. దిగిరండి రాజా. ఈ సాయంకాల నైవేద్యమును మీరు ఆశీర్వదించండి. మీ బలమైన ప్రసన్నత ఈ స్థలమందు చేయబడుతున్నటువంటి ప్రార్థన మీద కుమ్మరించబడును గాక. మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందను. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్ర. పాడెదనేనొక నూతన గీతం, పాడెద మనసారా యేసయ్యా నీ నామమే గాక వేరొక నామము లేదాయే. యేసయ్యా నీ నామమే గాక వేరొక నామము లేదాయే. పాడెదనేనొక నూతన గీతం, పాడెద మనసారా యేసయ్యాని నామమే గాక వేరొక నామము లేదాయే. యేసయ్యాని నామమే గాక వేరొక నామము లేదాయే. కలుషితమైన నది అయి నేను, కడలి అయిన నీలో, కలుషితమైన నది అయి నేను, కడలి అయిన నీలో కలసిపోతినే కలువరి దారిలో, కలసిపోతినే కలువరి కనబడదేక పాపాల రాశి, కనబడదేక పాపాల రాశి. పాడెదనేనొక నూతన గీతం, పాడెద మనసారా యేసయ్యా నీ నామమే గాక వేరొక నామము లేదాయే. యేసయ్యా నీ నామమే గాక వేరొక నామము లేదాయే. కోరు తరగని సిగసెగలన్నీయు అనచే కృపాతిశయము, కోరు తరగని సిగసెగలన్నీయు అనచే కృపాతిశయము. పొదయైనా హృదయములోన, పొదయైనా హృదయములోన పొంగెనే అభిషేక తైలము,
యేసయ్యా నీ నామముగాక వేరొక నామము లేదా. పాడెదనేనొక నూతన గీతము పాడెద మనసారా. దేవునికి స్తోత్ర. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా పారిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. తారని దీపమై వేదికమానమై నా హృదయ కోరలపై దీపాల తోరణమై, ఆరని దీపమై వేదికమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగా వెలిగావు నిండుగా, చేసావు పండుగా వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేదీసుతున్నది. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేదీసుతున్నది. మ్రోగించుతున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుతున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. నాగని ఓరులో వాడిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల
అధిపతివై ఆగని ఓరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు నా దీపము యేసయ్యా నీవు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము 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 నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు గాలిలో నైనా జడివానలో నైనా సుడిగాలిలో నైనా జడివానలో నైనా నాదిలో దులే నీవు వెలిగించిన దీపము 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నీ పాడనా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీది సన్నిధి అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానలే స్వరాలుగా నే పాడనా జ్ఞానాత్మయే వికసింపచేసెను నన్ను సర్వసత్యములో నడుచుటకు నీ జ్ఞానాత్మయే వికసింపచేసెను నన్ను సర్వసత్యములో నడుచుటకు మరపురాని అనుజాశలను విడచి మనసార కొనియాడ జీవించేదా ఇక నీ
కోసమే మరపురాని మనుజాశలను విడచి మనసారా కొనియాడ జీవించెదా ఇక నీ కోసమే అనురాగాలు కురిపించు నీ ప్రేమ తలచి అరుదైన రాగాలని స్వరపరచి ఆనందగానాలే సప్తస్వరాలుగా నే పాడనా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలున అపురూప దర్శనమే బలపరచుచున్నది నన్ను తిరిగి చూడక పోరాడుటకు అపురూప దర్శనమే బలపరచుచున్నది నన్ను తిరిగి చూడక పోరాడుటకు ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడినో మోయుట నా తుది నిర్ణయమే అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్తస్వరాలుగా నే పాడనా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలున నీ నీతి నియమములే నడిపించుచున్నవి నన్ను స్వర్ణకాంతిమయమైన నగరము కొరకు నీ నీతి నియమములే నడిపించుచున్నవి నన్ను స్వర్ణకాంతిమయమైన నగరము కొరకు అమూల్యమైన విశ్వాసము పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించెనే నాలో నా ప్రాణమే అమూల్యమైన విశ్వాసము పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించెనే నాలో నా ప్రాణమే అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్తస్వరాలుగా నే పాడనా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా నీ దివ్య సన్నిధి చాలునయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుదాం. బోధకుడా, ఆలోగా శిష్యుడు బోధకుడా భోజనము చేయుమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనా తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగములో యేసు ప్రభుల వారు ఒక విలువైన శ్రేష్టమైన సందేశాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథము అనేక సార్లు మరి ఆహారం గురించి మాట్లాడుతూ వచ్చింది. ధర్మశాస్త్రంలో అయితే ఏ రకమైన ఆహారం తినాలి, ఏ రకమైన ఆహారం తినకూడదు అనేటటువంటి కాన్సెప్ట్ చాలాసార్లు మరి మోషే రాశాడు. నెమరు వేయినదే నువ్వు తినాలి, నెమరు వేయింది తినకూడదు, ఇట్లా చెప్తూ వచ్చాడు. పౌలు భక్తుడు కూడా కొన్ని సందర్భాల్లో ఆహారం గురించి మాట్లాడతాడు. 14వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము. ఇక్కడ ఏంటంటే మరి 2వ వచనం, ఒకడు సమస్తము తినవచ్చని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. అంటే కూరగాయలు అంటే నాన్ వెజ్ తినేవారు కొందరు ఉంటారు, వెజిటేరియన్స్ కొందరు ఉంటారు. అది వారి వారి బలహీన స్థితిని బట్టి అని మాట్లాడుతూ ఉన్నాడు. 15వ వచనంలో, నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడలా నివికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో వాని నీ భోజనము చేత పాడు చెయ్యకుము. అంటే భోజన పదార్థములు అనేటటువంటివి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. సహజంగా భౌతిక సంబంధ భోజనం గురించి కూడా బైబిల్ మాట్లాడుతుంది. 17వ వచనంలో, దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని అన్నాడు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. అంటే యేసు ప్రభుల వారు అన్న మాట ఏంటంటే, నా తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, మరి క్షయమైన దాని కొరకు మీరు కష్టపడకూడి అంటాడు మన ప్రభు కదా. క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడుతున్నారు. ఏంటండి ఇదే యోహాను సువార్త. మీరు కొంచెం ముందుకు వస్తే 6వ అధ్యాయంలో ఏమన్నాడు? 27వ వచనం, 6:27, క్షయమైన ఆహారము కొరకు గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చు. అందుకే అంటాడు ఆయన, మీరు ఏ ఆహారం కొరకు కష్టపడుతున్నారు? ఇప్పుడు యేసు ప్రభు జీవించిన దినములలో దేవుని యొక్క చిత్తము ఫుల్ఫిల్ చేయడం ఆయనకు ఆహారం. ఆయనకు భోజనం ఇంకా వేరేదేం లేదు. ఆహారం అంటే మనం అనుదినం తినేది. అంటే దేవుని చిత్తం ప్రతిరోజు జరగాలి నా జీవితంలో, ప్రతి గంట జరగాలి నా జీవితంలో. అంటే ఆ దాహం, దుప్పినీటి వాళ్ళ కొరకు ఆశపడ్డ దాహం యేసు ప్రభు శరీరధారణ దినాల్లో ఆయనకు ఉన్నది. ఎవడైనా నా యుద్ధకు వచ్చి వాడు క్షయమైన దాని కొరకు ఏంటండి క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడి అన్నాడు. అంటే క్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నారు కొందరు యేసుప్రభు వెనకాల. ఎటు వెళ్తాడు భోజనం పెడుతున్నాడు, మంచిగా రొట్టెలు పెడుతున్నాడు, 5,000 మందికి మంచాడు కదా, చాలాసార్లు అద్భుత కార్యాలు చేయడం వల్ల మంచి ఆహారం దొరుకుతుంది. అరే ఈ వెనకాల వస్తే మనకు కొంచెం క్షయమైన ఆహారంకి ఇబ్బంది ఉండదు, ఏ పూట కాపుటైతే ఆహారం దొరుకుతుంది అనే దాన్ని బట్టి ఒకడు వెంబడిస్తూ ఉండవచ్చు.
ఆహార పదార్థములను బట్టి చాలామంది దేవుని బిడ్డలారా చెడిపోయినట్లుగా మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పౌలు అంటాడు ఏంటండి 19వ వచనం 3:19లో, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయించుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు. ఇది సైతాన్ దాడి. సైతాన్ ఒక వ్యక్తి మనసు మీద దాడి చేస్తే వాడు అస్తమానం భూ సంబంధమైనటువంటి వ్యవహారాల మీద దృష్టి పెడతాడు. అందులో ఒకటి ఏంటంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి తిండి. దేవుని బిడ్డలారా, మనము అంతా ఎంజాయ్మెంట్ చేయలేం లోకంలో, కానీ చాలా ఉంది ఎంజాయ్ చేయడానికి. మరి మనం వెళ్ళిన రెస్టారెంట్లు ఎన్నో ఉన్నాయి, మనం వెళ్ళినటువంటి హోటల్స్ ఎన్నో ఉన్నాయి, మనం ఇంకా ఇప్పటిదాకా తెలియని ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మన ప్రాంతంలో మనం ఏదైనా ఒక జిల్ల పురుగు పప్పులో పడదంటే మీరు తింటారాదని? ఒక జిల్ల పురుగు పడితే తినరు, ఒక బల్లి పడితే తినరు. కానీ చైనా ప్రాంతానికి వెళ్తే జిల్ల పురుగులతోనే వాడు సాంబార్ చేసుకుంటాడు. పచ్చి జిల్ల పురుగు నోట్లు వేసుకొని మింగుతాడు, ఆ బల్లిని మింగుతాడు. మనం ఒక తేలి పిల్లి ఇంట్లోకి వస్తే పారిపోతాం, వాడు తేళ్ళన్నీ ఫ్రై చేసుకొని తింటాడు, పచ్చి తేలిని అట్లనే మింగేస్తాడు. పచ్చి చేపలు మింగే వాళ్ళు ఉన్నారు, కప్పలు మింగే వాళ్ళు ఉన్నారు. మనం ఇంకా చాలా రుచి చూడలేము లోకంలో. అంటే చైనా దేశంలో మరి రకరకాల కీటకాలను వాడు భుజిస్తాడు. వాడు నిషిద్ధమైనది ఏది లేదు అక్కడ. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ ఈ భూమి మీద ఒక ఆహారం అనేటటువంటిది ఉన్నది. అయితే దేవుడిచ్చే ఆహారం ఒకటి ఉండదు. మనం దాని కొరకు మనం ఈరోజు ఇక్కడ ప్రతిరోజు మనము ఈ ఆహారం కొరకు వస్తున్నాం. అంటే స్పిరిచువల్గా ఆహారం ఎన్ని రకాలు ఏంటండి? యేసు ప్రభుల వారు ఇక్కడ అంటాడు ఏంటండి, ఇదే 6వ అధ్యాయంలో ఈ సబ్జెక్ట్ అంతా ఆయన గురించే మాట్లాడతాడు. ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఏంది? 32వ వచనంలో ఎట్లండి 31 నుంచి చూద్దాం. భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరి, ఆయన మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి. పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, మీకు అనుగ్రహించి ఉన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకములో జీవమిచ్చుటకై దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరండి ఆహారము? కొంత కిందకు వస్తే 35వ వచనంలో అంటాడు, నేనే ఆ జీవాహారమును, నేనే. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభుల వారు ఒక జీవాహారం కదా. 46వ వచనంలో, దేవుని యొద్ద నుండి వచ్చేవాడు తప్ప ఎవడును తండ్రిని చూసిన వాడు కాదని చెప్పి 49లో అంటున్నాడు, మీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేను. ఎవడైనా ఈ ఆహారమును భుజించినట్లయితే వాడు ఎల్లప్పుడూ జీవించును అంటున్నాడు. యేసు ప్రభుల వారు ఆయన అనుదినం మనం భౌతిక సంబంధమైన ఆహారం భుజించకపోయినా పెద్ద కష్టం లేదండి. ఇప్పుడు నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజుకి ఒక 25 days 30 days అయింది. నేను రోజు తినకపోయినా హ్యాపీగా అందరు సరిగా ఉంటున్నా, అదే ఎనర్జీతో కొనసాగుతున్నా. నేను భోజన పదార్థాలు ఏం తినకపోయినా, బలమైన ఆహారం తినకపోయినా మరి పెద్ద నష్టం లేదు. భౌతిక సంబంధమైన ఆహారం తినకపోయినా అది తిన్నది మళ్ళీ బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది అంటాడు. ఇట్లా అది కడుపులో ఉన్న భోజన పదార్థాలను అపవిత్రపరుస్తుంది అంటున్నాడు. కానీ దేవుడి ఆహారం, దేవుడిచ్చే ఆహారం అనుదినం మనం భుజించకపోతే మనం నష్టపోతాం. అందులో ఒకటి యేసును మనం అనుదినము భుజించాలి. భుజించడం అంటే అర్థమైంది, ఇప్పుడు ఆహారం భుజిస్తున్నాం అంటే అర్థమైంది వి షుడ్ ఎంజాయ్. ఆహారం నుండి ఎంజాయ్ చేస్తున్నాం, నీ కడుపులో వెళ్తే లేకుండా. అంటే భక్తిలో యేసుతో నీ యొక్క నడక, నీ యొక్క అనుభవం అనేది వెళితే కాకూడదు. అనుదినమైన జ్ఞాపకం చేసుకుని ఏదో ఒక సంగతి జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ద్వితీయోపదేశ కాండంలో ఇంకో మాట అంటాడు. 8వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? ఏంటండి 8వ అధ్యాయం 3వ వచనం ద్వితీయోపదేశ కాండంలో, మరి ఆహారము వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన. ఇదొకటి మన బ్రతికించడం ఏంటండి. ఇప్పుడు భౌతికంగా మనిషి బ్రతకడానికి ఏం కావాలి? భౌతిక సంబంధమైన ఆహారము, నీరు, మరి ఆక్సిజన్ కావాలి, రకరకాలు ఉన్నాయి మనం బ్రతకడానికి లోకంలో.
కానీ ఆత్మీయంగా నువ్వు బ్రతకడానికి ఏం కావాలి? జీవాహారమైనటువంటి యేసు కావాలి. ఆయన నీకు జీవం ఇచ్చేవాడు. అందుకే మన జీవము ఆయనతో కూడా దాచబడి ఉన్నదని. రెండవది ఏంది? నరుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ యెహోవా సెలవిచ్చు ప్రతి మాట వలన ఇప్పుడు ఇది కూడా కావాలి మనకు ప్రతిరోజు. ఏంటండి? దేవుని వాక్యం అనే ఆహారం కావాలి, యేసుక్రీస్తు అనే ఆహారం కావాలి. ఏంటండి? ఆయన ఇస్తున్న ఆయన శరీరం అనేటటువంటి ఆహారం మనకు కావాలి. ఇప్పుడు యేసు ప్రభు జీవించిన కాలంలో ఏమో తండ్రి చిత్తం నెరవేర్చడం ఆయనకు ఆహారమైంది. నీకు నాకేం ఆహారం కావాలి? దేవుని వాక్యం నీకు ఆహారం కావాలి, యేసుక్రీస్తు నీకు ఆహారం కావాలి. రెండవది దేవుని సంకల్పం నెరవేర్చడం కూడా నీకు ఆహారం కావాలి. హల్లెలూయా. ఈ తరములో దేవుని సంకల్పం ఏమిటో నువ్వు గ్రహించి ఆయనకు మరి నెరవేర్చినప్పుడు నువ్వు తండ్రి చిత్తం నెరవేర్చిన వాడు. దేవుని చిత్తం నెరవేర్చకుండా ఉంటే మనకు ఆ దాహం లేనట్టు, ఆ తృష్ణ లేనట్టు. దేవుని బిడ్డలారా, అనేకులకి ఈరోజు ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆహారం మీద ఉన్నటువంటి కాంక్ష ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం మీద లేదు. ఒక్కో రుచి ఇస్తుంది. మనకు స్తుతి ఒక రకమైన రుచి ఇస్తుంది, అభిషేకం ఒక రకమైన రుచిని ఇస్తుంది, వాక్యం వింటున్నప్పుడు ఒక రకమైన రుచి, బోధిస్తున్నప్పుడు ఒక రకమైన రుచి, ఆజ్ఞకు లోపడ్డప్పుడు ఒక రకమైన రుచి, రకరకాల రుచి. రుచి చూచి ఎరిగితిని అంటాడు. అందుకే దేవుని ఏంటాడు? ఇప్పుడు రుచి అనేది భౌతిక సంబంధమైనటువంటి విషయాలు మనం రుచి చూస్తామా? ఆత్మ సంబంధంగా కూడా మనం రుచి అనేటటువంటి చూడాలి. ఏంటండి? 34వ కీర్తనలో దావీదు ఏమన్నాడు? యెహోవా ఉత్తముడని 8వ వచనంలో రుచి చూచి తెలుసుకొనుడి. ఎట్లా రుచి చూస్తుందో చెప్పండి. ఇప్పుడు సాంబార్ మంచిగా ఉందో లేదో కొంచెం నాకితే తెలిసిపోతుంది, చాయ్ మంచిగా ఉందో లేదో కొంచెం తాగితే తెలిసిపోతుంది, బిర్యానీ తింటే తెలిసిపోతుంది. మరి స్పిరిచువల్గా హౌ కెన్ వి టేస్ట్ ఇట్? దేవుని ఎట్లా రుచి చూస్తాం? రుచి చూచి ఎరిగి తినేవవుతామని మంచి పాటలు ఉన్నాయి. జీవాహారమై వచ్చితాడు ఆ పాటలో, తల్లి ఒడిలో పవలించే బిడ్డవారనే పాటలు కూడా ఆహారమై వచ్చితివి అంటాడు. మరి ఈ ఆహారం ఎప్పుడైనా రుచి దొరికిందా మనకు? యేసు అనే ఆహారం యొక్క రుచి ఏమిటి? వాక్యము అనే ఆహారం యొక్క రుచి ఏమిటి? అభిషేకము అనే ఆహారం యొక్క రుచి ఏమిటి? ఏంటండి? యు షుడ్ టేస్ట్ ఎవ్రీథింగ్. అబ్బా ఎంత మధురమో అని చెప్పగలిగారు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాచర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాచర్యమే, మహిమానందమే మహాచర్యమే, మాధుర్యమే నా ప్రభుతో. దేవుని బిడలారా, దేవుణ్ణి నువ్వు రుచి చూడమనేది నేర్చుకున్నంత వరకు భక్తి జీవితంలో నువ్వు కొంచెం ఇంకా దూరం ఉన్నట్టే. రుచి చూచి ఎరిగి తిని. చాలామంది చెప్తే ఎరగడం వేరండి. పలానా ప్లేస్లో ఆల్ఫా బిర్యానీ బాగుందంటే వింటాం, ప్యారడైస్ బిర్యానీ బాగుందంటే వింటాం, కానీ టేస్ట్ చేసినాం అనే ఒక అనుభవం ఎట్లుంటుంది? రుచి చూచి ఎరిగి తిని అంటున్నాడు, మీరు కూడా రుచి చూడండి అని చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం దేవుని రుచి చూడంలోనేమో వాక్యం ఉంది, యేసుక్రీస్తు ఉన్నాడు, సంఘ సహవాసం ఉన్నది, అభిషేకం ఉన్నది, ఆయన ఇచ్చినటువంటి కృపా వరములు ఉన్నవి, దేవుని కార్యాలు ఉన్నవి, దేవుడిచ్చే స్వస్థత ఉన్నది, ఎన్నో ఉన్నాయి. కానీ ఒకవేళ దేవుడే నిన్ను రుచి చూసినప్పుడు, దేవుడు నిన్ను రుచి చూసినప్పుడు నీలో ఏ రకమైనటువంటి సువాసన, దుర్గంధం వస్తుందా, సువాసన వస్తుందా? దేవుని నాలుకకు మనం ఎట్లున్నాం? ఏంటంటే ఇప్పుడు మన సర్వ శరీరానికి మరి వాచ్మెన్ ఎవరు చెప్పండి? నాలుకనే వాచ్మెన్. లోపలికి ఇప్పుడు ఏదైనా ఒకటి తినకన్నా ముందు వాడు ఏం చేస్తారు? నాలుక మీద ఒక బుక్క పెట్టుకున్నాను, వచ్చేది ఉందానికి ఏదన్నా కడుపులో పోతుందా? డోంట్ అలౌడ్ అంటుంది నాలుక. లోపలికి కొనియేది నాలుక, కొనియేది లోపలికి. మరి ఇప్పుడు దేవునిలోనికి నువ్వు వెళ్ళాలి, దేవుడు నీలోనికి రావాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారన్నాడు. ఇప్పుడు దేవుడు నీలోకి రావాలంటే, నీవు దేవునిలోనికి వెళ్ళాలంటే, దేవునికి నువ్వు ఎంత రుచిగా ఉన్నావు. ఏంటంటే దానియేలు గురించి, నీవు నాకు బహు ప్రియుడు. ఎంత రుచో దానియేలు అంటే దేవునికి. యేసుక్రీస్తు ఈయన నా ప్రియ కుమారుడు.
ఇతడు నాకు నమ్మకమైన. అంటే ఈ భక్తులందరినీ కూడా ప్రభు ఏం చేసిండు, వారిని కూడా కొంత టేస్ట్ చేసిండు అనమాట. భక్తుల్లో వచ్చే రుచి కూడా ఉన్నది, భక్తుల్లో వచ్చే సువాసన ఉన్నది. యెహోవా దీవించిన చేని పొలపు వాసన వస్తున్నది అంటాడు. అందుకే యాకోబు. దేవుని బిడ్డలారు, చాలామంది కదా దుర్గంధపు వస్తుంది. భక్తి జీవితంలో దుర్గంధాన్ని నింపేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి అసూయ దుర్గంధాన్ని నింపుతుంది, మనుషులు ద్వేషం దుర్గంధాన్ని నింపుతుంది, ఈర్ష్య దుర్గంధాన్ని. వీడు దేవుడు నాలుకకు వాడు లోబడి కూడా పోడు. అందుకని నేను ఉమ్మివేను ఎందుకు ఉమ్మివేను ఉద్దేశిస్తున్నాడు చెప్పండి. ఉమ్మివేను ఉద్దేశిస్తున్నాడు ఎందుకు అన్నాడు? నోటు మీద వేసుకుని చూసిండు వాడిని, మంచిగా అనిపించలేదు దేవునికి. నువ్వు ఉంటే వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు. నిలవెచ్చ స్థితిలో ఉంటే నేను నిన్ను నా నోట్ల నుంచి ఉమ్మివేయను. ఒకరికేమో ఉమ్మివేస్తానన్నాడు, ఉమ్మివేను తెస్తూ, ఒకరికేమో అతడు నా నోరు వలే ఉన్నాడు. ఏంటంటే దేవుని నాలుకలాగా, దేవుని పెదాలలాగా మారిపోయిన భక్తులు ఉన్నారు. దేవుడు అసహించుకొని చీకొట్టి ఉమ్మివేసినటువంటి భక్తులు కూడా ఉన్నారు. దేవుడు ఉమ్మివేసినటువంటి భక్తులే ఈ బిలాము. వీళ్ళంతా అన్యులు కాదు, దేవుని ఎరగనటువంటి వ్యక్తులు కాదు. కయ్యూను దేవుని అంటే ఎరగని వాడు కాదు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎరిగినవాడు. కోరా అందరికంటే ఎక్కువగా దేవుని ఎరిగినవాడు. కానీ దేవుని యొక్క నాలుకకు వీళ్ళు రుచిగా లేరు. ఎందుకు రుచిగా లేరు? దేవుని మాటలకు లోబడలేరు కాబట్టి. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను మనం అందరం కూడా యేసు ప్రభు అన్నాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారము. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు నాకు ఏమది ఆహారం ఏంటండి? ఒక్కోటి ఉంటుంది. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ గోల్ అన్నానుకో, భౌతికంగా మీరు ఏదో చెప్తారు. నీకేది ఇష్టం? ఆహార పదార్థాలు ఏది ఇష్టం అంటే ఏం చెప్తాం? ఒకరికి చికెన్ ఇష్టము, ఒకరికి మటన్ ఇష్టము, ఒకరికి ఇంకోటి ఇష్టము, ఒకరికి ఆకుకూరలు ఇష్టం. భౌతికంగా నీ ఇష్టాలు నీకు ఉన్నాయి. నాకు పలానాది ఇష్టం, పలానా కర్రీ ఇష్టం, లేకపోతే పలానా ఏది ఇష్టం అని చెప్తాం. మరి స్పిరిచువల్ నీకు ఏది ఇష్టం? ఏదన్నా రుచి చూసినావా నువ్వు? నేను చెప్పగలుగుతా, నాకు ప్రార్థన అంటే ఇష్టం. నాకు ప్రార్థన అంటే చాలా ఇష్టం. ఎందుకు? నేను ప్రార్థన యొక్క రుచి తెలుసుకున్నా. నేను ఎక్కువగా ప్రేమించింది నా జీవితంలో ప్రార్థననే. స్వరాజ్ పాస్టర్ గారు ఉన్నారు, ఆయనకి ఇదే ప్రశ్న వేసారు అనుకో మీరు, పాస్టర్ గారు మీకు ఏది ఇష్టం అండి అంటే ఆయన వాక్యం ధ్యానించడం అంటారు. రోజు ఖచ్చితంగా ఆయన ఒక 10 అధ్యాయాలు చదివి నాకు ఇంట్లోకి బయటికి రాడు. డైలీ ఆయనకు బ్యాక్ పెయిన్ ఉన్నప్పటికీ పండుకొని, మరి మంచం మీద పండుకొని చైర్ మీద కూర్చొని ఆయన ఖచ్చితంగా పొద్దున లేచి బైబిల్ చదివిన దాకా ఇంకా వేరే పనులు ఏం చేయడు ఆయన. ఆయనకు అదొక రుచి. కొందరు లేవగానే దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు. దేవుని బిడ్డలారా, కొంతమంది అనుదినము సువార్త చేసిన దాకా నిద్రపోరు. ఈరోజు నీవు దేవుని చిత్తం నెరవేర్చడానికి ఏ విషయంలో తప్పికొని ఉన్నావు? యేసయ్యా నువ్వు భుజిస్తావంటే నాకు ఈ ఆహారంతో పని లేదు, నా తండ్రి చిత్తం నెరవేర్చుటవే నాకు ఆహారం. పొద్దున్న లేవన్నా బ్రేక్ఫాస్ట్గా మనం పూరీలు తింటాం, ఇడ్లీలు తింటాం, ఇంకోటి తింటాం. అసలు బ్రేక్ఫాస్ట్ ఇది చేయాలి మనం. హల్లెలూయా. ఆ రుచి దొరికిన వాడు చేస్తాడండి. వాక్యం యొక్క రుచి దొరకకపోతే అది చేదుగా ఉంటుంది. ఏజికేల్కి అదే మాట అంటాడు, పద్మస్ దీపంలో పరవశినటువంటి యోహాను కూడా, ఇది నీ కడుపునకు మధురముగా ఉండదు కానీ నీ నాలుకకు చేదుగా ఉంటుంది. వాక్యం ఎటువంటిదంటే అది చాలా ఖతర్నాక్ గ్రంథం. బైబిల్ అంటే బ్రతికిస్తారన్నమాట. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఎంత చక్కని పాట. నీ వాక్యమే నన్ను.
నా నోటికి అది తేనె వలె ఉన్నది అంటాడు. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు అది మధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహా మేలిమి బంగారు కన్న మిన్నయైనది. మేలిమి బంగారు కన్న రత్నరాసుల కన్న కోరదగినది. రత్నరాసుల కన్న కోరదగినది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను. ఎంత చక్కటి పాట ఏంటండి. పాల వంటిది జుంటె తేనె వంటిది, ఎంత మధురం అంటే ఏంటంటే అది రుచి చూసిన వానికి తెలుస్తుంది. నీ వాక్యము తేనె కంటే మధురంగా ఉన్నదన్నాడు, జుంటె తేనె దారల కంటే మధురంగా ఉన్నదన్నాడు. నా జివ్వకు అదెంతో మరి ఎంతో ఆ మధురం అనుభవించిన వారికి తెలుస్తుంది. ఈరోజు నీవు నేను దేని ఆహారంగా ఆత్మీయ జీవితంలో కలిగి ఉన్నాం. నీ యాటిట్యూడ్, నీ యొక్క అనుదిన పంక్చువాలిటీ, దినచర్య, ప్రతిరోజు తప్పకుండా చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో ఒకటి భోజనం కదా. ఏవి మర్చినా ఏది మరొకపోయినా తినడం మాత్రం మరవం. అప్రయత్నంగా టైం కాగానే పేగులు కేకలు వేస్తూ ఉంటే ఆకలి అవుతూ ఉంటుంది, అప్రయత్నంగా తినేస్తూ ఉంటాయి. అట్లా అప్రయత్నంగా నీకేదైనా ఒకటి ఆత్మీయ జీవితంలో అలవాటు కావాలి. ఆమె పని చేయకుండా భోజనము చేయదు అంటాడు సామెతల గ్రంథంలో. ఏదైనా ఒకటి. అందుకే ఇప్పుడు నా జీవితంలో నేను ప్రార్థన ప్రేమించానని చెప్పాను. నేను జిఎంఆర్లో ఉన్నప్పటి నుంచి కూడా ఖచ్చితంగా నేను మోకరించి ప్రార్థించడమే ఎక్కువగా ప్రేమించాను. రక్షింపబడ్డ తొలి దినాల నుంచి కూడా దేవుడు నాకు ఇది ఒక్కటి మాత్రం బలంగా స్థిరపరచు ప్రార్థన జీవితాన్ని. వాక్యాన్ని చదివానప్పుడు భయంకరంగా చదివాను. జిఎంఆర్లో ఉన్నప్పటికీ 2014 సమయానికి 2008 నుంచి 2014 వరకు 9 సార్లు బైబిల్ చదివాను. కంటిన్యూస్గా చదివింది 9 సార్లు. దేవుని బిడ్డలారా, కానీ ఎక్కువగా ప్రార్థనను ప్రేమించు. ఈరోజు నీలో దేవుడు ఒకవేళ పైనుంచి చూసినప్పుడు ఆయన నాలుకలో మనము ఎలాగున్నాం ఏంటంటే ఒక మాట సామెతలో, సోమరి పంటికి పలుసు వంటివాడు, కంటికి నలుసు వంటివాడు అంటాడు. సోమరి ఎటువంటి వాడంట? కంటికి నలుసు, పంటికి పలుసు. అంటే మరి పుల్లనిది ఏదన్నా నాలుక మీద పడ్డదానికి ఎట్లుంటుంది, తినగలుగుతాం ఏంటండి. సోమరి వాడు దేవునికి అట్లనంట. కంట్లో నలుసు ఉన్నదనుకో, పడితే ఎంతసేపు మనం కన్ను చూడగలుగుతాం? అది తీసిందా కన్ను చూడడం రాదు. అట్లా ఉండదు. మనం దేవుని నోరు కూడా మనం మధురంగా ఉండాలి. మన జీవితం ఆయనకి ఎట్లుండాలి? రుచికరమైనదిగా ఉండాలి. ఆయన సన్నిధిలో నేను ఆయనకు రుచికరమైన వ్యక్తిగా మారాలంటే నాలో పరిశుద్ధత, ప్రార్థన, వాక్య ధ్యానము, స్తుతి, నైవేద్యం, దేవుని కొరకైనటువంటి వాంఛ, దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టడం, తెరించుకోవడం, దేవుడు ఏమేమి చెప్పాడు అవన్నీ చేసినప్పుడు నువ్వు దేవునికి ఎట్లుంటావు అన్నమాట? చాలా రుచికరమైన వ్యక్తిగా నీవు ఉంటావు. నేను ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నానే మాట అన్నాడు. ఎందుకంటే మనకు దేవుడు ఆ మాట. దేవుని కార్యాలను పట్టుకొని దేవుని కార్యాలు సగం చేస్తూ లోకం సగము, దేవుడు సగము, మన స్వచిత్తం సగము, శరీరాశలు సగము, మరి పాపము, రహస్య బ్రతుకు సగం, ఇటువంటివన్నీ ఉమ్మివేస్తాడు ఆయన. రహస్య జీవితంలో నమ్మకత్వం లేని ఖచ్చితంగా ఉమ్మివేస్తాడు. చీకటి సామ్రాజ్యం ఏలొద్దు మనిషి జీవితంలో. ఈరోజు మనలో ఏ చీకటి లేదు. మనం ఎవరి మీద ద్వేషం పెంచుకోలేదు, ఎవరిని హత్య చేసింది లేదు, ఎక్కడ మనం రహస్య పాపాలు చేసింది అసలే లేదు. మళ్ళీ ఎందుకు ఉమ్మివేస్తాడు దేవుడు? కానీ కొంతమందిని ఉమ్మివేస్తున్నాడు అంటే అర్థమైందంటే నాలుక లోపడిపోవడానికి ఇష్టపడతలేదు. ఈరోజు భౌతికంగా మన జీవితంలో ఎన్నో లోపడిపోకుండా మన నాలుక టేస్ట్ చేస్తుంది, బాగానే ఉన్నది. ఆత్మీయ స్థితిలో టేస్ట్ చేస్తుందా? దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు నీ నాలుక నీలోనికి తీసుకుంటుందా? ఆత్మ సంబంధమైన నాలుక టేస్ట్ చేసి వెంటనే ఉమ్మివేస్తుందా? ఇది దేవుని చిత్తానుసారమైంది కాదు, ఈ భోజనం నేను చేయకూడదు. నేను నాలుక తిరస్కరించడం నేర్చుకోవాలి. భక్తి జీవితంలో నాలుక చాలా పాత్ర ఉంటుంది. స్పిరిచువల్గా
ఎందుకంటాడు వారి నాలుక ఎటువంటిదంట, విషసర్పముతో నిండి ఉన్నది. ఏంటండి నాలుక మీద ఏమున్నదంట? రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఏంటండి, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒకడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. ఇప్పుడు ఇటువంటి వాడు దేవుని నాలుక మీకు వచ్చిందనుకో, వాడిని ఉమ్మేస్తానంటాడు. ఎప్పుడైనా మీరు గమనించండి, కుక్క తప్ప ఎవరైనా ఉమ్ము వేసింది మళ్ళీ తీసుకొని తింటరా? ఏంటండి మనదే కదా ఉమ్ము, ఏమవుతుంది? నీ నోట్లోకి వెళ్ళి వచ్చింది కదా. నోట్లో ఉన్నప్పుడు దానికి ఉన్న విలువ బయటకు వచ్చినాక ఎందుకు లేదు? కొంతమంది ఎవడో కొన్ని నోటికో కొట్టుకుంటాడు. ఇక్కడ మంగళూరు ఉండే కమాన్ దగ్గర రోజు నేను కటింగ్ చేసుకొని కూర్చున్నా, వాడు అప్పుడు దోశ తీసుకున్నాడు. దోశ తీసుకొని తినడు స్టార్ట్ చేసిండు. నేను పోతానా, నాకు అర్జెంట్ ఉందని నేనన్నా. నేను పోతాను అర్జెంట్ ఉన్న తర్వాత వాడు అప్పటికి దోశ కలుపుకొని నోట్లో పెట్టుకొని నములుతున్నాడు. నేను పోతాను చేరుకల్లా నోట్లోకి వెళ్ళి ఆ దోశ నమిలిది మొత్తం చేతులకు తీసి, ఆగని నా సేపు చేస్తా అని చెప్పేసి అని మళ్ళీ నోట్లు వేసుకున్నాడు. ఎవడో కూడా ఉంటాడు అట్లా, అందరూ ఉండరు. సగం నమిలిన తర్వాత దాన్ని ఎట్లా నోట్లోకి వెళ్ళి చేతులకు వేసుకున్నాడు, మళ్ళీ అదే నోట్లు వేసుకున్నాడు అతను మాట్లాడిన తర్వాత. వాడు అటువంటి మనిషి. దగ్గర ఒక సార్ ఉంటుండే, ఫిజిక్స్ చెప్తుండే మాకు. ఆ సార్ కూడా అంతే, తిన్నది మొత్తం మళ్ళా గొంతులకు తెచ్చుకొని మళ్ళీ నమిలి మళ్ళీ మింగుతుండే. నెవరు వేస్తున్నాడు బర్ర లెక్క, ఎవరో ఒకరు ఉంటారండి. ఇప్పుడు మనం తిన్నది మన కడుపులోకి పోయిన తర్వాత మళ్ళీ కక్కిన తర్వాత మనం తింటామా? ఒక ప్లేట్లో కక్కి మళ్ళీ దాన్ని తినగలుగుతాడా? ఉమ్మిని నోట్లు వేసుకోనిలే. మరి ఆ మాట ఎందుకన్నాడు దేవుడు? అంటే కొంతమంది మరి అట్లా అసహ్యంగా ఉంటారు దేవునికి, వారి బ్రతుకులు అసహ్యంగా ఉంటాయి. దేవుని చిత్తమే ఆహారం అనుకోరు వారు, వాని చిత్తం నెరవేర్చుకోవడమే ఆహారం అనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా దేవుని సంకల్పం నెరవేర్చడమే ఆహారంగా మారాలి. అందులో ఒకటి పరిశుద్ధాత్మ నింపుదల మనం పొందుకోవడం మనకు ఆహారంగా మారాలి. దేవుని కార్యాలు చేయడం మనకు ఆహారంగా మారాలి. ఉపవాస ప్రార్థనలు మనకు ఆహారంగా మారాలి. మొకాల జీవిత సాధన, వేకోజాం ప్రార్థన, స్తుతి, ప్రతిదీ ఈ ఆత్మ సంబంధమైన కార్యక్రమాల్లో మనం బిజీ అయిపోవాలి. ఇది తృష్ణ, దీన్ని వాంఛ అంటారు దేవుని పట్ల. దేవునితో నడవడం అంటే ఇదే. దేవునితో నడవడం అంటే ఏదో మనం అందరూ అన్నీ వదిలిపెట్టుకొని అడవులలో పోయి తపస్సులు చేయాలి, మరి అక్కనే ఉండాలనేది కాదు. వాగ్విత్ గాడ్ అంటే అర్థమైంది దేవుని యొక్క మరి కార్యక్రమాలు ధ్యానిస్తూ దేవుని యొక్క చిత్తం నెరవేర్చుకుంటా మన జీవితంలో అడుగడుగున ముందుకు సాగడమే దేవునితో నడవడం. సంసార చదరంగం నుంచి బయటికి వెళ్ళి నడవడం కాదు దేవునితో నడవడం అంటే. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను అటువంటి ఉన్నతమైన ఆత్మీయ అంతస్తులోకి రావాలి. హల్లెలూయా. ఎవరు అడిగినా బ్రదర్ ఈరోజు భోజనం చేసావంటే నీకేం గుర్తుకు రావాలంటే ఆత్మ సంబంధమైన స్టెప్ గుర్తుకు రావాలి. ఏంటంటే ముంగమూరు దేవదాస గారు ఎప్పుడు అడిగేవారంట, అరే ఈరోజు భోజనం చేసావా అంటే వాళ్ళు అనుకునే మామూలు భౌతిక సంబంధమైన భోజనం అనుకునేవాళ్ళు. ఏంటండి అంటే తిన్నాను, ఏం తిన్నావు అని అడిగేవాడంట. అంటే ఏదో వరకు. అది కాదురా బాబు, బైబుల్ తిన్నావా? బైబుల్ ఎట్లా తింటామంటే గాడిదలా మా కాయిదాలు తినికి అనేవాళ్ళంట. అంటే బైబుల్ని కూడా మనం ప్రతిదినము తినాలి. శక్తిహీనుడనందువేమన్నా సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. భక్తిహీనత పారద్రోలి భ్రష్ట మనసు బయలు శక్తి గలుగు సువార్త చాటగను. సువార్త చే జయముంది ఆత్మలను రక్షించదు. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని దాటలే. ఎండవానాలనియు జడిసి ఎంతకాలము మూల కండలను ప్రేమింతువేమన్నా. మనిషి ఈ భౌతిక సంబంధమైనటువంటి కండల్ని ప్రేమించేవాడై ఉన్నాడు. ఏంటంటే ఇది తుచ్చమైనది. ఎంత కండలు పెంచినా ఆడు మళ్ళీ మట్టిలో కలిసిపోతాడా? అట్లనే ఉంటుంది శాశ్వతంగా. కానీ కండలన్నీ ఏం పని చేయి, ఒక్కొక్క క్షణం గుండె అయిపోతే. ఏంటంటే కొంతమందికి ఈ కండల్ని పెంచాలనే చింత. అది కాదు, ఆత్మ సంబంధమైన కండల్ని పెంచాలి. ఆత్మ సంబంధ కండల్లో ఒకటి ప్రార్థన జీవితం,
ఒకటి వాక్య ధ్యానం, ఒకటి స్తుతి, ఒకటి దేవుని పట్ల నమ్మకత్వం, పరిశుద్ధత, విధేయత, ఇవన్నీ కూడా స్పిరిచువల్గా మనకు వచ్చేటటువంటి 6 ప్యాక్స్ అంటారు కదా, అవే అన్నమాట. కాబట్టి ఇక్కడ యేసుప్రభు మనకి ఇస్తున్న సందేశం ఏంటంటే, బాబు నాకు భౌతిక సంబంధ ఆహారం కాదు నాయన, దేవుని చిత్తము నెరవేర్చడమే, ఆయన సంకల్పము తుదముట్టించడమే నాకు భోజనమును పానమునై ఉన్నది, నాకు ఆహారం అయి ఉన్నది. ఈరోజు నీవు నేను మనం ఆ స్థాయికి రావాలి. దేవా, నీ చిత్తం నెరవేర్చడం నాకు ఆహారంగా మార్చండి. నీ చిత్తం నెరవేర్చకుండా నేను భౌతిక సంబంధ ఆహారం భుజించొద్దు. అటువంటి తీర్మానాలు పెట్టుకోవాలి దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు అడుగుదాం ప్రభు సన్నిధి, ప్రభువా, నాలో మాలో ఎంతగా నీకు రుచికరమైన వ్యక్తులుగా మేము మారుతున్నాం. మా బ్రతుకులు నీకు రుచికరంగా ఎంత మట్టుకున్నాయి. నిన్ను రుచి ఎంత మేము చూస్తున్నాం. నీ వాక్యం యొక్క రుచి ఎంత ఎరిగిన వారికి ఉన్నాం. స్థుతిలో ఉన్న రుచి ఎంత ఎరిగిన వారికి ఉన్నాం. సువార్త పరిచర్యలో, ఆన్లైన్ ప్రేయర్స్లలో, ఉపవాస ప్రార్థనలో ఉన్న రుచి ఎంత ఎరిగిన వారికి ఉన్నాం. ప్రతి దాంట్లో మన రుచి ఎరిగిన వారికి ఉంటాం. అందుకే అప్పుడు బోర్ కొట్టదు భక్తి జీవితం. రుచి తెలియకపోతే బోర్ అనిపిస్తుంది, బోరింగ్గా ఉంటుంది. ప్రతిదీ బోరింగ్ ఉంటుంది. ప్రార్థన బోరింగ్గానే ఉంటుంది, వాక్య ధ్యానం బోరింగ్గా ఉంటుంది. పరిచర్య అంటే ఏం పరిచర్య, ఏం ఆన్లైన్ ప్రేయర్లు, ఏం ఉపవాస ప్రార్థనలు. ఎందుకు వీనికి బోరింగ్ ఉందంటే వీనికి అసలు రుచి దొరకలేదు. రుచి దొరికినవాడు అట్లా అన్నాడు, పరిగెత్తాడు వాడు లేడి పిల్లలాగా ప్రభు పని కొరకు. కనుక ఈరోజు నీవు నేను అటువంటి ఉన్నతమైన ఆత్మీయంతస్తులో ఉన్నట్లుగా దేవుడు కృప చూపును గాక. ప్రార్థన చేద్దాం రండి. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయును గాక. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నాతో మాతో మీరు పలికినటువంటి మాటలను బట్టి నీకు స్తోత్రాలు. ఆహారము అనగా మాకు గుర్తు రావాల్సినటువంటి కార్యక్రమాలు వేరే. ఆహారం అనగానే భౌతిక సంబంధం మీద మాకు గుర్తుకు రావద్దయ్యా. ఆత్మ సంబంధమైన సంగతులలో ఏవేవి మీరు మాకు ఆహారముగా పోల్చినారు. మీరే ఒక ఆహారము, నీ వాక్యము ఒక ఆహారము. దైవమా, అట్టి సంగతులు మాకు గుర్తు, కడిపే దేవుడు ఇల్లే స్వర్గం అనుకుని అటువంటి ఆహారం మాకు గుర్తు రావద్దు. అది భ్రష్టులకు గుర్తొచ్చేటటువంటి వేదిక. మాకు నీ చిత్తం నెరవేర్చాలనే తీవ్రత, ఈ దాహం మాకు గుర్తుకు రావాలి. దయగల తండ్రి, అట్టి అభిషేకం చేత మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మ దాహము చేత మమ్మల్ని నింపండి. స్తోత్రాలు విత్తబడి వాక్యాన్ని ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభు యేసు రక్తమే ఇచ్చాం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమెన్, ఆమెన్.